నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు బమిడి అనంత శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అనంత శర్మ గారు, మార్చి 30వ తారీఖు ఉగాది రోజు షష్టగ్రహ కూటమి కూడా వస్తుంది. అది మీనరాశిలోకి వస్తుంది. అసలు మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏ ఏ రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది కూడా ఒకసారి. నువ్వు అడిగింది సాంప్రదాయమైన ప్రశ్న. మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నాడే మీనరాశిలో షష్టగ్రహ కూటం ప్రవేశిస్తుంది. మీనంలోనే 6 గ్రహాలు పడ్డాయి. ఏమ్మా, 6 గ్రహాలు ప్రభావం ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ ఇబ్బందులు వస్తాయి, ఏ ఏ రాశి వాళ్ళకి బాగుంటుందయ్యా అంటే ఇక్కడ చెప్పగలిగింది ఆ ప్రభావం చాలా కష్టతరంగా ఉంది. ఈ షష్టగ్రహ కూటం ఈ షష్టగ్రహ కూటం మార్చి 30 ఉగాది నుంచి 2026 ఉగాది పండగ దాకా 1 year కంటిన్యూగా ఉంది మీనరాశికి. అందులోనే రాహు కూడా ఉన్నాడు పాపం వాళ్ళకి. మీనరాశిలో రాహు అలా కూడా ప్రభావం ఎక్కువ చూపించేది ఉంది ఈ షష్టగ్రహ కూటం. ఇంకా పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేషరాశికి ఇబ్బందులు, వృషభ రాశికి ఇబ్బందులు ఏమా. అలాగే వృషభం, మిథున రాశికి టాపు బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి చాలా టాపుగా ఉంది అది. అలాగే కర్కాటక రాశికి స్వల్పం మిశ్రమ ఫలితాలు. సింహరాశికి టాపు. అలాగే పోతే కన్యా రాశికి మిశ్రమ ఫలితాలు. మా తులారాశికి టాపు. తులారాశికి, వృశ్చిక రాశికి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరీ కాదు కానీ సగం మిశ్రమ ఫలితాలు వర్తిస్తాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి టాపు. ధనుసు రాశికి చాలా బాగుంది. అలాగే మకరానికి బాగుంది, మకర రాశి వీళ్ళకి బాగుంది. కుంభరాశికి బాగోలేదు, మీన రాశికి బాగోలేదు. మీన రాశిలో బాగోలేదు. అందులో ఏనాడు శని ప్రభావం వాళ్ళకి. అందులోనే రాహు పడ్డాడు. మామూలుగానే రాహు వెంటాడుతున్నాడు. ఏనాడు శని నడుస్తోంది వాళ్ళకి ఆల్రెడీ. అలాగే కుంభరాశిలో శని, ఆ శనికిలోనే శని వాళ్ళకి ఏనాడు శని నడుస్తోంది. ఇంకా ఇబ్బందులు పడతారు. దానికి పరిష్కారం ఏంటయ్యా అంటే ఎవరు మేషరాశి వాళ్ళు ఎంతసేపు దైవారాధన ఏమిటయ్యా అంటే ఈ షష్టగ్రహ కూటానికి శివపార్వతుల గుడికి వెళ్ళడం. ఏ రాశి అయినా సరే శివారాధన. ఇంకా వృషభ రాశి వాళ్ళు లక్ష్మీదేవిని బాగా పట్టుకోవాలి. లక్ష్మీదేవికి ఆరాధన చేసుకుంటూ ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని కొలవడం. శుక్రవారం కాదు, ప్రతి గురువారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవికి చక్కగా చేతనైనంత ఇంట్లో చేసుకుని క్షీరాన్నం నివేదన ఇచ్చి వాళ్ళు అలా చేసుకోవడం వల్ల కూడా కొంచెం స్వల్ప ఇబ్బందుల్లోంచి బయటపడతారు. పూర్తిగా నేను గ్యారంటీ. అలాగే ఇంకా మిథున రాశి ఏం చేసినా చేయకపోయినా వాళ్ళకి దైవబలం వల్ల వాళ్ళు చక్కగా ఉంటారు. చెయ్యొద్దని కాదు, దైవానికి చేసుకోవాలి. చేసిన వాడు ఎక్కువ గణపతికి చేయాలి. గణపతికి చేసుకోవడం వల్ల చక్కగా వాళ్ళు ఉత్తమమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అలాగే ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందయ్యా అంటే ఎక్కువ చంద్రుడు అయినా వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి బుధుడిని కొలవాలి, ఈశ్వరుడిని కొలవాలి. తండ్రి కొడుకులు ఇద్దరిని కొలుచుకుని కాస్త సరైన నివేదన చేసుకుంటూ చంద్రుడికి ఎంతసేపు ప్రతి వారం ఓపుకుంటే బియ్యం దానం ఇవ్వడమే. ఓన్లీ బియ్యం, తెల్లని బట్టలు, ఓన్లీ బియ్యం ఒకటి, అందులో తగిన దక్షిణ ఇచ్చి అలా చేసుకోవడం వల్ల వీళ్ళకు కూడా ఆ చంద్రుడు, ఆ శివుడు వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పడానికి ఉంది. అలాగే సింహరాశి వాళ్ళకి ఏం పర్వాలేదు. ఇలాగే వీళ్ళు కూడా చేసుకుంటే మంచిదే. ఎలాగే అంటే వీళ్ళు ఆదివారం అప్పుడు గోధుమలు దానం ఇచ్చుకుంటే మంచిది. గోధుమలు. అలాగే కేతు అధిపతి కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళ కేతు అధిపతి వాళ్ళు ఉలవలు కూడా దానం చేసుకుంటే మంగళవారం వీళ్ళకి ఇంకా స్పీడ్, ఇంకా ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఆస్కారం. ఇంకా అలాగే పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళకి సూర్య భగవానుడు అధిపతి, వాళ్ళు గోధుమలు దానం ఇవ్వచ్చు. ఇలాగే శుక్రుడు అధిపతి లక్ష్మీదేవి, వాళ్ళు కూడా లక్ష్మీదేవిని ఎంత కొలిస్తే ఆ లక్ష్మీదేవికి చక్కటి చామంతి పువ్వులతో, తామర పువ్వులతో, ఆవిడకి తామర పువ్వులు అంటే చక్కగా ఇష్టం. ఆ తామర పువ్వులతో ఒకసారి ఎప్పుడైనా లక్ష్మీ గణపతి హోమానికి 108 తామర పువ్వులతో హోమం చేయించుకోవడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం పొందడం, ఆయురారోగ్యాలతో ఉండడం. అలాగే ఉత్తరా నక్షత్రం సింహరాశి వాళ్ళు కూడా చక్కగా బాగుంది. మళ్ళీ కన్యా రాశి దగ్గరకు వస్తుందో కొంచెం ఫలితాలు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వాళ్ళు ఎంతసేపు వినాయకుడిని కొలుచుకోవడం వల్ల సంవత్సరం పొడికి వినాయకుడిని ఆరాధన, ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళడం, ఇంత బెల్లం మొక్క ఇంత గరికి చక్కగా అక్కడ పట్టుకెళ్ళడం, అయ్యగారికి పల్లెలో పెట్టి అయ్యగారు నా పేరుని అర్చనే నామగోత్రాలతో అర్చన చేసి ఆయనకి అక్కడ సమర్పించండి మీ చేత్తో అంటే కూడా వాళ్ళకు కూడా కొంచెం ఆ వినాయకుడు బలం పెరిగి ఆయురారోగ్యాలతో ఉంటూ పనుల్లో ఆటంకాలు రాకుండా చూస్తాడని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఇది తులారాశి. తులారాశికి అన్ని విధాల
దైవ బలమే వాళ్ళకు ఉన్నదే ఇప్పుడు దైవ బలం. ఆ దైవ బలం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు, చక్కగా ఉంటారు, హ్యాపీగా. ఎక్కడైనా స్టక్ అయిపోయినా కూడా కదులుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, ప్రమోషన్ రావడానికి, పేరు ప్రతిష్టలు రావడానికి తులారాశి వాళ్ళకి అన్ని విధాలా ఏ రకంగా చూసినా చాలా బాగుంది. అలాగే వృశ్చిక రాశికి ఎందుకు బాగోలేదు అంటే అప్పటి వరకు వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వృశ్చిక రాశికి కూడా కొంచెం ఈ రకంగా అష్టమ శని దోషం ఉంది. ఉగాది అయిపోతుంది, అయినప్పటికీ కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని కొలవాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా వాళ్ళ చక్కటి ఫలితాలు ఇస్తాడు. శనేశ్వరుడు, నేను వెంకటేశ్వర స్వామిని కూడా కొలవచ్చు. ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలవాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడికి వెళ్ళడం, మంగళవారం పాలు ప్యాకెట్ పట్టుకెళ్ళడం, ఆ సర్పాలు పోస్తూ ఉంటే కూడా వాళ్ళకి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొంచెం గ్రహ బాధను కంట్రోల్ చేసి ఆయుష్ను పెంచుతాడని చెప్పడానికి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇకపోతే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి చాలా టాపు. అయినప్పటికీ వాళ్ళు ఎవరిని కొలవాలి అంటే ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తిని, మేధా దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం. లేదు అందుబాటులో ఆ గుడి దొరకలే, వాళ్ళకి దూరంగా ఉంది, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళడం. సాయిబాబా గుడిలోనే దత్తాత్రేయుడు సాయిబాబా ఉంటారు. అలా ఆ ప్రతి గురువారం అక్కడికి వెళ్ళడం. శనగలు దానం ఇవ్వడం, ఇంట్లోనే నానబెట్టి పొద్దున్నే అది పొగిల్చి చక్కగా అందులో కరివేపాకు పోపు అన్ని వేసి మాత్రం క్యాన్లో పెట్టుకుని గుడికి వెళ్ళి ఇది ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఎంతో గురువు ఇంకా బలాన్ని ఇచ్చి ఆగిపోయినవి ఫైనాన్షియల్గా కానీ ఉద్యోగం రాకపోయినా కానీ ఇలాంటివి సంతోషం, ఆఖరి వివాహం కూడా కుదరకపోతే కానీ ఇలాంటివి జరగడానికి ఎన్నో శుభకార్యాలు మంచి శుభవార్తలు వినడానికి గురు ఆరాధన చెయ్యడం వల్ల వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. అలా చెయ్యండి, వాళ్ళు బాగుంటారు. ఇకపోతే మకర రాశి వాళ్ళకి ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకెక్కడి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ పీరియడ్. ఏ రకం అందులో గురు మహాదశ స్టార్ట్ అయిన వాళ్ళకి ఎంతో ఉత్తమమైన ఫలితాలు. గురువు అవ్వచ్చు, బుధ మహాదశ అవ్వచ్చు, శుక్ర మహాదశ అవ్వచ్చు. ఇటమ్మా ఇలా ఈ దశలు బుధ గురు శుక్ర దశలు నడిచి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా ఏ పనులు అవ్వట్లేదండి. ఎంత పెడితే ఎస్టాబ్లిషన్ దేని మీద పెట్టినా నష్టం, ఉద్యోగాల్లో సస్పెండ్లు, లేకపోతే అందరితో గొడవలు, మాటలు పడడం, మేము ఏ పాప ఎరకపోయినా అన్న వాళ్ళందరికీ ఏం చెయ్యాలి అంటే శనేశ్వరుని బాగా కొలవాలి. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, హనుమంతుడు దండం పెట్టుకోవడం, సింధూరం నుదురు పెట్టుకోవడం. లాస్ట్ ఎందులో అన్ని గుళ్ళు తిరిగాక లాస్ట్ నవగ్రహాల దగ్గరకు వచ్చి శనేశ్వరుని ప్రార్థించడం. చేతనవుతే ఇన్ని నువ్వులు వేసి దండం పెట్టడం, 9 ప్రశ్నలు చేసి ఇంకా ఆకూడదు, కూర్చోకూడదు, బయటికి వెళ్ళిపోవాలి, కాళ్ళు కడుక్కోకూడదు, బట్టలు వాచాలంటే అక్కర్లేదు. ఇలా చేసుకోవడం వల్ల ఇంకా తొందరగా శనేశ్వరుడు వీళ్ళకి బలం ఇవ్వడం. ఏదైనప్పటికీ మకర రాశి వాళ్ళకి కూడా షష్టగ్రహ కూట ఎఫెక్ట్ అంత ఉండదు. ఇంకా కుంభరాశికి విపరీతమైన కష్టాలు. వాళ్ళు ఎవరిని బాగా ఆరాధించాలంటే శతభిష నక్షత్రానికి అధిపతి రాహు దేవత దుర్గాదేవి, శని కూడా దుర్గాదేవిని ప్రతి మంగళవారం దుర్గాదేవిని, కుంభరాశి వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు చక్కగా ప్రతి మంగళవారం దుర్గాదేవిని ఆరాధించడం వల్ల, మంగళవారం దుర్గాదేవికి అర్చన చేయించడం వల్ల, లేదు దగ్గరలో ఉన్న అమ్మవారు ఏ అమ్మవారైనా సరే అక్కడికి వెళ్ళి వీళ్ళు అర్చన చేయించుకోవడం వల్ల అమ్మవారు ప్రసాదం స్వీకరించి తీర్థం తీసుకుని నుదుట ఇంత బొట్టు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా ఆ గ్రహ బాధలు కొంచెమైనా కంట్రోల్ అవుతాయి, బాగుంటారని చెప్పి. ఇంకా మీనరాశి లాస్ట్ రేవతి నక్షత్రం మీనరాశి 12వ రాశి. ఇక వాళ్ళకి ఏళ్ళనాడు శని స్టార్ట్ అయ్యి 2 ఏళ్ళు అయింది. ఏళ్ళనాడు శని దోషం షష్టగ్రహ కూటల్లో అందులో మీనరాశిలో పడ్డాయి. ఈ మీనరాశిలో పడ్డ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు మీనరాశికి అధిపతి గురువు బుధుడు, రేవతి నక్షత్రం వాళ్ళకి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే ఎంతసేపు వినాయకుడికి, బాబాకి, దత్తాత్రేయుడికి ఆ పారాయణ చేసుకుంటూ వినాయకుడికి అస్తమానం బుధవారం ఇంట్లో ఉంటే ఓపిక లేని వాళ్ళు ఇంట్లోనే చిత్రపటం పెట్టుకుని గరిక బెల్లం తెప్పించుకుని అక్కడ పూజ చేసుకుని చక్కగా